దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హృదయములో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 51 అధ్యాయం 10వ వచనంలో నా యందు శుద్ధ హృదయము కలగచేయము అని దావీదు గారు బ్రతిమలాడుచున్నట్లు దేవుణ్ణి మనం చూస్తున్నాం. మనలోనికి దేవుడు పంపించి శుద్ధ హృదయం రావాలంటే ముందుగా మనలో ఉన్న చెడిపోయిన పాపపు హృదయాలను పరిశీలించి తెలుసుకుని వాటిని వదిలించుకోవాలి. దేవుని ఆజ్ఞలు మీరి చేసిన పాపాలు ఏమిటో గ్రహించాలి. తరువాత మనలో ఉన్న కఠిన హృదయాన్ని మార్చుకోవాలి. దానిలోనికి జాలి, దయ, కరుణ, కటాక్షము లేవని గ్రహించి ఆ కఠిన హృదయాన్ని తొలగేలా ఏడ్చి ప్రార్థించాలి. 3 భక్తిహీనమైన హృదయం తొలగిపోవాలని కనిపెట్టి ప్రార్థన చేయాలి. మనలో ఉన్న క్రమశిక్షణ లేమే భక్తిహీన హృదయానికి సాదృశ్యం. ఏ పనిలో క్రమం లేకుండా ఉండుటే భక్తిహీనతకు నిదర్శనం. 4 అవివేక హృదయం వదిలించుకోవాలి. దీని ద్వారా అనేక అవమానాలు వస్తాయని గ్రహించి దాన్ని వాక్య జ్ఞానం ద్వారా వదిలించుకోవాలి. 5 గర్వపు హృదయాన్ని వదిలివేయాలి. గర్విష్ఠులు దేవునికి ఎప్పటికీ ఇష్టలై ఉండరు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. 6 మోసకరమైన హృదయాన్ని వదిలివేయాలి. సాతాను యొక్క మోసపు క్రియలు మనలో నుండి వదిలిపోయేటట్లు కాల్చివేసుకోవాలి. ఆ హృదయము నుండి విడుదల పొందాలి. 7 చంచల హృదయాన్ని వదిలివేయాలి. ఇది అస్థిరమైనది, నిరంతరం ఉరకలబెట్టేది. దీన్ని ప్రార్థన ద్వారా కట్టడి చేసి జయించెదముగాక. ఆమేన్.